నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై వైసీపీ వాస్తవాలు మరిచి రాద్ధాంతం చేయడం తగదు. వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం. ఇచ్చిన హామీ మేరకు నగరంలో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు. రోడ్డు డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. కడప నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆందోళన కార్యక్రమంలో సిపిఎం వైఎస్ఆర్ టీయూసీ నేతల డిమాండ్. కడప నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలన్న ఉద్దేశంతో గ్రాండ్ ఫెస్ట్ రెస్టారెంట్ ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరం రాజీవ్ మార్గ్లో నగరవాసులు పవన్, అఖిల్ ఏర్పాటు చేసిన గ్రాండ్ ఫెస్ట్ రెస్టారెంట్ను శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరంలోని రాజీవ్ మార్గ్లో ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో వీకెండ్ సమయంలో సందడి వాతావరణం ఉంటుందని, ముఖ్యంగా కలెక్టరేట్, ఆర్టీసీ బస్టాండ్, మారుతినగర్, ఎర్రముకపల్లె తదితర ప్రాంతాలకు ఇది కేంద్ర బిందువుగా ఉందన్నారు. ఇటువంటి ప్రాంతంలో ప్రజల అభిరుచులకు అనుగుణంగా రెస్టారెంట్ ప్రారంభించడాన్ని పవన్, అఖిల్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఇక్కడి వెజ్, నాన్ వెజ్ వంటకాలను ప్రతి ఒక్కరూ రుచి చూసి నిర్వాహకులను తమ వంతుగా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, టీడీపీ నేతలు, ఇంకా హోటల్ నిర్వాహకుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. టోటల్ ఓన్లీ ఫుట్పాత్ ఎక్కువ ఉన్నాయి. ఇదే ఓన్లీ ఫుట్పాత్ ఎక్కువ ఉన్నాయి. ఇదే కొంచెం సాటర్డే సండే ఫుల్ ఉంటుంది. కడప నగరంలో రాజీవ్ పార్క్ రోడ్లో ఎంతో ఆహ్లాదకరంగా వెజ్, నాన్ వెజ్ హోటల్ గ్రాండ్ ఫీస్ట్ పేరుతో ఈరోజు ప్రారంభం కావడం ఈ ప్రాంత వాసులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. రాజీవ్ పార్క్ రోడ్లో ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కూడా విపరీతంగా ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న కుటుంబాలు కానీ వీళ్ళందరూ వచ్చి ఈ రోడ్డు మీద ఈ ఫెస్ట్ అంతా కూడా హోటల్స్కి రావడం చేయడం, వాళ్ళ వీకెండ్ సెలబ్రేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవడం బాగా రాజీవ్ పార్క్ మీద ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఆ రాజీవ్ పార్క్ రోడ్లో ఈ హోటల్ రావడం
ఇక్కడ ఈ ప్రాంతవాసులు దొంగల చెరువు అయితే ఇటు ప్రకాష్ నగర్ కలెక్టరేట్ వర్క్ కానీ అదేవిధంగా మారుతి నగర్ ఆర్టీసీ బస్ స్టాండు ఎర్రముక్కపల్లి ఈ ఏరియాస్ అందరికీ కూడా ఇక్కడున్న ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ మంచి రెస్టారెంట్ రావడం చాలా ఆనందంగా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మరి రెస్టారెంట్ ఓనర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ. కడప నగరపాలక సంస్థలో పెద్ద ఎత్తున చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప కార్పొరేషన్లో చోటు చేసుకున్న అవినీతి కార్యకలాపాలు నిరసిస్తూ సిపిఎం దాని అనుబంధ సంఘాల నేతలు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటి నుంచి వసూలు చేసే చెత్త పన్నులు రద్దు చేసిందని, కానీ అపార్ట్మెంట్లు, హోటళ్లు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, వస్త్ర పరిశ్రమ లాంటి వాణిజ్య వ్యాపార సంస్థల నుంచి వసూలు చేస్తున్న చెత్త పన్ను వసూళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు. చెత్త పన్ను వసూళ్లలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారులతో పాటు కుక్కల ఆపరేషన్, ఫుట్పాత్ వసూళ్లు, అడిషనల్ కార్మికుల జీతాల విషయంలో అవినీతి జరుగుతోందన్నారు. ఇదే కాకుండా ప్రజలకు సంబంధించిన పన్నుల విషయంలోనూ, బిల్డింగ్ పర్మిషన్ విషయంలోనూ, నీటి కనెక్షన్ల మంజూరు విషయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి కొనసాగుతోందని వారు తెలిపారు. ఈ అవినీతి వ్యవహారంలో హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖర్ పాత్ర కీలకమని, మరికొంతమందికి అవినీతితో సంబంధం ఉందన్నారు. దీన్ని అరికట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యుడు చంద్రారెడ్డి, కుమారస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను వసూళ్లను నిలిపేస్తున్నట్టు ప్రకటన చేసింది. ప్రకటన చేసి జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ చెత్త పన్ను 50 రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా హోటళ్ళు, చిన్న చిన్న పరిశ్రమలు, హాస్పిటల్స్, లేకపోతే షాపులు ఇట్లాంటి వాటి నుంచి పెద్ద ఎత్తున బలవంతంగా చెత్త పన్ను వసూలు చేశారు. ఈ వసూలు చేసినటువంటి సొమ్ము రికవరీలో గట్టిగా ప్రయత్నం చేసినా ఆ రికవరీ అయినటువంటి సొమ్ముని కార్పొరేషన్కి జమ చేయడంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. 2021లో నగరంలో 90,000కు పైగా హౌస్ హోల్డ్స్ ఉంటే వాటిలో 50% మేర చెత్త పన్ను వసూలు చేశారు. ఆ తర్వాత 2024కి వచ్చేసరికి ఆ చెత్త పన్ను వసూలు 27%కి పడిపోయాయి. ఈ ఎందుకు కారణమని చెప్పి పరిశీలన చేస్తే ప్రజల నుంచి అయితే జమ చేశారు. హోటళ్ళ దగ్గర బలవంతంగా, హాస్పిటళ్ళ దగ్గర బలవంతంగా వసూలు చేసినటువంటి సొమ్ముని కార్పొరేషన్కి వసూలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం కారణంగా ఆ డబ్బులు అధికారులు, శానిటరీ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పంచుకొని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారు. దీని కారణంగా పూర్తి స్థాయిలో జమ కావటం లేదు. అదే సందర్భంలో కడపలో కుక్కలకి నియంత్రణ కోసం ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఈ ఆపరేషన్ల వ్యవహారంలో డబ్బులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయి. సక్రమంగా ఆపరేషన్ చేయలేదు. ఆపరేషన్ చేయకుండా చేసినట్టు బిల్లులు పెట్టుకొని దాదాపు 30 లక్షల రూపాయలు డబ్బులు దోచుకున్నారు. ఇదే కాకుండా టౌన్ ప్లానింగ్ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి కొనసాగుతూనే ఉంది. గతంలో ఒక అధికారి టౌన్ ప్లానింగ్లో ఒక అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతుల కోసం ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ నాకు కావాలని చెప్పి అడిగినటువంటి ఘటనలు కడప నగరంలో ఉంటున్నాయి. ఈ రీత్యా చూసినప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. అందుకే సిపిఎంగా మేము అడుగుతున్నది, ఈ మొత్తం అవినీతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి ఒక నిజాయితీగల అధికారి చేత విచారణ చేసేటట్టుగా ప్రభుత్వం నిర్ణయించి జీవో విడుదల చేయాలి. ఆ అధికారి చేత విచారణ అయిపోయిన తర్వాత ఎవరైతే బాధ్యులను తేల్తారో ఆ బాధ్యులందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దాంతోపాటు అవినీతి సొమ్ముని తిరిగి కార్పొరేషన్కి జమ చేసేలా చూడాలి. ఈ 3 డిమాండ్స్ తోటి సిపిఎం పార్టీగా మేము ఈరోజు ఇక్కడ ఆందోళన చేస్తున్నాం. ఈ పోరాటం ఆగదు. రానున్న కాలంలో నగరంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజా సంఘాలు, పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ప్రజలు కూడా ఆలోచించాలి.
ఎందుకంటే మనమేమో ఇంటి పన్ను, ఆస్తి పన్ను, రకరకాల పన్నులు కార్పొరేషన్ కడుతుంటే ఒకరోజు ఆలస్యం అయితే పెనాల్టీ విధిస్తారు. ఇంటి దగ్గరకు వచ్చి ఇబ్బందులు గురి చేసేటువంటి అధికారులు ఆ వసూలు చేసినటువంటి సొమ్ముని కార్పొరేషన్కి జమ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారనేటువంటి దాని మీద ప్రశ్నించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. ఆ పోరాటంలో కలిసి రావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ప్రజల్లో వస్తున్న అభిరుచుల్లో మార్పు మేరకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని భావిస్తూ ఏర్పాటు చేసిన తారాస్ కేఫ్ రెస్టారెంట్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ సినీ ప్రముఖులు గగన్ విహారీ, అనన్య నాగళ్ల, కార్తీక్ మహారాజులు కోరారు. నగరంలోని గాంధీనగర్ హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన తారాస్ కేఫ్ను ఆయా సినీ ప్రముఖులు ప్రారంభించి మాట్లాడారు. ఇందిరెడ్డి శంకరెడ్డి ఏర్పాటు చేసిన తారాస్ కేఫ్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన ఆహార పదార్థాలకు తారాస్ కేఫ్ కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. టిఫిన్ మొదలుకొని బిర్యానీలు, ఇతర ప్రత్యేక వంటకాలకు ఈ కేఫ్ నిలయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రెస్టారెంట్ సందర్శించి సరికొత్త రుచులను ఆస్వాదించి నిర్వాహకులను ఆదరించాలని వారు కోరారు. అలాగే ఇప్పటి వరకు కడప ప్రాంతాన్ని సాధారణ పట్టణంగా భావించామని, ఇక్కడికి వచ్చాక ఈ ప్రాంతంతో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని గుర్తించామన్నారు. పుష్పగిరి క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా ఈ ప్రాంత ప్రత్యేకతలను తెలుసుకోగలిగామన్నారు. అలాగే జిల్లాలో అనేక చారిత్రక ప్రాంతాలు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇందిరెడ్డి శంకరెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు, ఇంకా పెద్ద ఎత్తున నగరవాసులు పాల్గొన్నారు. साइड साइड ये फोटो राउंड हां वो पल्ले जाना ब्रो मैं जस्ट ब्रो पक्का नीचे ఉండే వెనుకున్నాడు ఓకే Okay. Principal is getting posted. So now, excellent. It's getting delayed. 10 to 11 is the time of Yeah. I have produced a film called Kalika Pattam. Like so many events will be going on, like any promoting video.
బయటకు వచ్చాను అందరికి వస్తాను రైట్ రైట్ ఓకే అయిపోయిన సైడ్కి వచ్చాను సార్ కొంచెం ముందు ముంగడుగా నుంచి సైడ్కి వచ్చాను మేడం మేడం చూడు సైడ్కి వచ్చాయండి పూర్తిగా కార్తిక్ బ్రో ఓకేనా స్టార్ట్ చేయనా హలో అండి అందరికీ హలో అండి అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగేలా. సో నేను ఈరోజు కడపలో తారాస్ క్యాఫే స్టోరీస్ ఓపెన్ చేయడానికి వచ్చాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. లోపల ఇంటీరియర్ అంతా క్రేజీగా అనిపించింది నాకు. అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఆల్సో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందని విన్నాను. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ నాకు మెయిన్గా నచ్చిన విషయం క్లెన్లీనెస్ అండి. ఎక్కడ చూసినా చాలా క్లీన్గా మంచి ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నారు ఫుడ్ అని తెలిసింది. సో ఆల్ ది బెస్ట్ అండి తారక అభిమన్యు గారు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ న్యూ అడ్వెంచర్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గగన్ బాబు మాట్లాడుతున్నాను. ఈరోజు కడపకి రావడం జరిగింది. ఇన్ని రోజులు మన మూవీస్లో కడపను వేరే విధంగా చూసాం, కానీ కడప వచ్చాక అందరి యొక్క అభిమానం చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ తారా కేఫ్ స్టోరీస్ చాలా వైబ్రెంట్గా చాలా మంచి పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేశారు ఇక్కడ కడపలో. చాలా బాగుంది. తారక్కి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఫుడ్ కూడా చాలా నిన్నే యాక్చువల్లీ నాకు టేస్ట్ కూడా చూపించారు ఆల్రెడీ. చాలా మంచి టేస్ట్. అంటే నేను కేఫ్ అనగానే ఓన్లీ కాఫీ టీ అలాగే సెలబ్రేట్ ఉంటుందేమో అనుకున్నాను ఫుడ్ సంబంధించి. బట్ హీఈస్ హ్యావింగ్ టిఫిన్స్, బిర్యానీస్ అండ్ ఎర్లీ మార్నింగ్ సద్దన్నం తో స్టార్ట్ అవుతుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. వెరీ గుడ్. ఐ థింక్ దిస్ ప్లేస్ విల్ బి బెస్ట్ హబ్ ఫర్ ఫుడ్ ఇన్ కడప. ఆల్ ది బెస్ట్. ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నానండి. అంటే నేను కడప ఫస్ట్ టైం వచ్చాను. ఇన్ని రోజులు మనం కడప అంటే ఒక చిన్న భయం, అంటే సినిమాలు చూడడం వల్ల అది చిన్నగా ఏర్పడింది వేరే ప్రాంతాల వాళ్ళకి. బట్ నిన్న పుష్పగిరికి వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మీకేశ్వర స్వామి అండ్ ఆల్సో పక్కనే శివుడు ఒకే గుడిలో ఉండడం అండ్ ఇది దక్షిణ కాశీ అనడం. సో దానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఉంది. శివుడు ఫస్ట్గా పాదం మోపిన ప్లేస్. సో అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విశేషాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా నేను చూసిన కడప వేరు. ఈరోజు నిన్న వచ్చి కొన్ని ప్లేసెస్ ఇక్కడ వెళ్ళడం, మెయిన్గా పుష్పగిరి లాంటి గుడికి వెళ్ళడం, నా థాట్ ప్రాసెస్ మొత్తం కడప మీద చాలా మారిపోయింది. అంటే కడపలో ఇంకా చాలా హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి. వాటన్నిటి ఫోకస్లో కూడా చాలామందికి తెలియాలి. ఇకపై దానికోసం కూడా కడపకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. తారక్ కేఫ్ స్టోరీస్ ఓపెన్ అవబోతుంది కడపలో. కడపలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తారండి. అబ్జల్యూట్గా తారక్ బ్రో చాలా బాగా, తను మంచి చెఫ్ కూడా, చాలా బాగా చేస్తారు. అండ్ చాలా మంచి స్టాఫ్ కూడా ఇక్కడ ఉంది. స్టాఫ్ కూడా మీరు అందరు రావాలి, మంచి మంచి ఫుడ్ టేస్ట్ చేయాలి. 100% చాలా బాగుంటుంది. కడపలో అందరూ వచ్చేసి ఏం స్కూల్ ఇది? గాంధీ స్కూల్ ఆపోజిట్లో ఉందండి తారక్స్ కేఫ్ స్టోరీస్ అని. మీరందరూ వచ్చి టేస్ట్ చేయండి. తప్పకుండా మీరు మళ్ళీ వస్తారు. థ్యాంక్ యూ బ్రో. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మాట్లాడు నువ్వు. నమస్తే అందరికీ. కడపలో చాలా వరకు నాణ్యమైన ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు. సో అందుకోసమని మేము కడపలో ప్రత్యేకంగా లైవ్ కిచెన్ స్టార్ట్ చేస్తాము. ఈ లైవ్ కిచెన్లో ఏంటంటే ప్రతి చోట కూడా అక్కడక్కడే లైవ్లోనే చేయిస్తారు. ఎక్కడ అండర్ ఇన్సైడ్ చేసి ఇచ్చేది ఏమి ఉండదు. కుక్కర్ పలావ్స్ అని అక్కడక్కడే ఇన్సైడ్ నుంచి లేకుండా బయట నుంచి కుక్కర్ పలావ్స్ చేసి అప్పుడప్పుడే సర్వ్ చేస్తారు. సో దోశ కానీ, బెవరేజెస్ కానీ, కాఫీ, టీ అన్నీ మొత్తం అంతా లైవ్ కిచెన్. సో లైవ్ కిచెన్లో మీరు
మా యొక్క క్వాలిటీ క్వాంటిటీ ఏ విధంగా ఇస్తున్నాము, ఎంత హైజీనిక్ ఇస్తున్నామని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రజలందరి కోసం మంచి హైజీనిక్గా ఉండడంతో పాటు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఇక్కడ కల్పించాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ రుచి చేసి ఆనందంగా వెళ్తూ మీ కథలను తారాస్ కేఫ్ స్టోరీస్గా మా పేజీలో పోస్ట్ చేయండి, మేము దాన్ని పబ్లిష్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కడప ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన రుచికరమైనటువంటి వంటకాలతో కడప ప్రజలకు అందించాలని అదే పనిగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చేందుకు చాలా సంతోషం. ప్రజలందరూ కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా మేము లైవ్ కిచెన్ ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు మనం చేసే ప్రతి ఐటెం కూడా లైవ్లో కనపడే విధంగానే మేము తయారు చేస్తూ ఉన్నాము. వీటన్నిటి కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించి విజయవంతం చేయాలని కోరుతున్నాను. మళ్ళీ వసూలు అంతా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వసూలు పెడతాము. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కడప నగరంలో మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరం 20వ డివిజన్ మారుతినగర్లో 6వ లేన్ డ్రైనేజ్ రోడ్డు నిర్మాణ పనులను శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాము ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు స్థానిక డ్రైనేజీ సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, అలాగే రోడ్డు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలియజేశారన్నారు. ఈ మేరకు వారి సమస్యను పరిష్కరిస్తూ 15వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్తులో నగరంలోని నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకోసం అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ చేసి అడగాల లోకల్ ఏమన్నా స్పీడ్ బ్రేకర్లు కావాలన్నా పెట్టామనుకో ఎట్లా కావాలంటే మీకు ఎట్లా కావాలంటే అట్లా చేయించుకోండి. మీది మీరుంటే వాళ్ళు మీకు ఎట్లా కావాలంటే చేయించుకుంటూ స్పీడ్ బ్రేకర్లు కూడా పెట్టమంటున్నా. మోటార్ సైకిల్ రోడ్డు అప్పుడే లేకపోతే స్పీడ్ ఎక్కువ పోతారు. 6th రోడ్డు రోజు
ఈరోజు కడప నగరంలో 20వ డివిజన్లో మారుతి నగర్ 6th లేన్ ఎప్పటి నుంచో డ్రైనేజ్ సమస్య ఉంది. రోడ్డు కూడా కావాలని చెప్పి ఇక్కడున్న నివాసం ఉన్న ప్రజలందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఎన్నికలప్పుడు కూడా వచ్చాం, చూసాం. అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు డ్రైను నిర్మిస్తామని ఆ హామీని ఈరోజు అమలు చేస్తూ డివిజన్ ఇన్ఛార్జ్ చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా పార్టీ లీడర్స్ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో 15th ఫైనాన్స్ నిధులతో ఈరోజు డ్రైను రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. భారీగా ఇక్కడున్న నివాసం ఉన్న మహిళలందరూ వచ్చి సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. చాలా కాలం తర్వాత డ్రైను రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి స్పీడ్ బ్రేకర్లు కూడా అడిగారు. స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయమని మున్సిపల్ ఇంజనీర్లకు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా ప్రయోజనకరంగా అందరికీ కూడా ఈ డ్రైనేజ్ సమస్య ఎప్పటి నుంచో ఉన్న ఈ డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం లభించినట్టు. జీవనయానంలో స్నేహం శ్వాస వంటిదని వేంపల్ల ఆర్యవైశ్య బాల్యమిత్ర అసోసియేషన్ మిత్రులు పేర్కొన్నారు. స్నేహితుల దినోత్సవ వేడుకల్లో వేంపల్లలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపం ఆధ్వర్యంలో గండ్లపల్లి హరికృష్ణ సౌజన్యంతో కేక్ కట్ చేసి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్నేహమైన జీవితం అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ మిత్ర బృందం స్నేహితుల దినోత్సవ నిర్వహణ, స్నేహబంధం ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బు, బాలాజీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సేవా కార్యక్రమాల్లో చాలా చేశాడు కాబట్టి అలా చెప్పండి ఒకసారి. తమ్ముడు కడప నగరపాలక సంస్థలో చోటు చేసుకున్న 8 కోట్ల రూపాయల స్కామ్ను తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షుడు నాగరాజులు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్టీయూసీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగితే ఏమాత్రం సంబంధం లేని చిరుద్యోగులను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసలు ఎలాంటి జీవో జారీ చేయకుండా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు పాలక ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. తొలుత నగరపాలక సంస్థ కమిషనర్ ఒక పార్టీకి చెందిన వ్యక్తి లేక ప్రజలకు చెందిన అధికార చెప్పాలన్నారు. చెత్త పన్నుపై జీవో జారీ చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ప్రజలకు విశేష సేవలు అందించే 108, 104 ఉద్యోగులతో పాటు చిరుద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నినదించే కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు. కోట్లాది రూపాయలు స్వాహా చేసే అధికారులు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థలో చోటు చేసుకున్న స్కామ్లపై విచారణ చేపట్టి వాస్తవాలు వెల్లడించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీయూసీ నేతలు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఇంకా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కడప నగరంలో, కడప నడిబొడ్డులో జరుగుతున్న అవినీతి 8 కోట్ల స్కామ్ను వైఎస్ఆర్టీసీగా మేము ఇక ధర్నా కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా కడపలో ఉండే 38 మంది కార్పొరేటర్లు, అనుబంధ సంఘాలు జిల్లా చైర్మన్లు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అందరూ కూడా సమంగా చేరి
ఎందుకంటే కడప జరుగుతున్న ఈ యొక్క అవినీతిని ఎండగట్టే విధంగా మేము ముందుకు రావడం జరిగింది. దీంట్లో భాగంగా కడప నగరంలో కమిషనర్ ఒక ప్రాముఖ్యమైన ఛానల్లో చెప్పారు ఏమని, ఇక్కడ అవినీతి జరిగింది, 8 కోట్ల స్కాము, నెలకు 50 లక్షల రూపాయలు స్కామ్ జరిగింది మాట వాస్తవేను అన్నారు. ఈరోజు చెప్తున్నారు ఉడతాపడితిగా 8 మంది కింద స్థాయి నిరుద్యోగులు తీయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. పైనున్న ఎవరైతే తిమ్మింగలాళ్ళు పెద్ద పెద్ద చేపలను బయటికి తీయాల, కింద స్థాయి 10,500 రూపాయలు జీతాలు పనిచేసే వాళ్ళ మీద చర్య తీసుకోవడం నిజంగా దుర్మార్గం. కార్మికులను పొట్టగొట్టితే వైఎస్ఆర్టీసీగా మేము హెచ్చరిస్తున్నాం. కమిషనర్ గారు 8 కోట్ల స్కామ్లో ఖచ్చితంగా ముందుకు చెప్పాల్సిందే, దీన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. దీంట్లో భాగంగా కడప నగరంలో ఈరోజు కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఒక పార్టీలో ఉంటున్నారా లేకపోతే ప్రజల పక్షాన ఉంటున్నారా అర్థం కావడం లేదు. పైనున్న కూటమి ప్రభుత్వం ఇంతవరకు చెత్త మీద జీవో కూడా ఇలాంటి దుస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు నిజంగా దుస్థితి అనేది ఉంటే మీరు ఏదైనా అమలు చేయనప్పుడు ముందు జీవో తీసుకురావాలి. జీవో లేకోకుండా చెత్త పన్ను నిషేధమని మీరు ఎలా చెప్తారు? ఈరోజు ఆబద్ధ ముఖ్యమంత్రి ఏదైతే కొనసాగుతున్నాడో కడుపు కొట్టే పరిస్థితి ఉంది. ఈరోజు నిరుద్యోగ యువత కానీ అలాగే 108 కానీ 104 కానీ ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే మేము హెచ్చరిస్తున్నాం, వైఎస్ఆర్టీసీగా 3 ఏళ్ల పాటు రోడ్డు మీద ఏ సమస్య వచ్చినా కూడా హెచ్చరించడానికి ముందు ఉంటామని తెలియ తీసుకుంటున్నాం. అధికారాలు కట్టబెట్టి వాళ్లకు ఇష్టానుసారంగా డబ్బులు కలెక్షన్ చేయమని చెత్తకు 8 కోట్లు వసూలు చేసి ఆ 8 కోట్లు ఎక్కడ ఉన్నాయో నిగ్గు తీర్చవలసిన బాధ్యత కూటమి గవర్నమెంట్ మీద ఉంది. ఇక్కడ కమిషనర్ గారు పూర్తిగా కూటమి గవర్నమెంట్ వాళ్ళు చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారని మేము కార్మిక వర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పోయిన నెలలో కడప కార్పొరేషన్లో కడప అంధకారంలో ఉంది. లైట్లు లేక వీధి లైట్లు లేక ఎన్నో దొంగతనాలు దౌర్జన్యాలు అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటరు నార్మల్ ప్రజలు వాటర్ తీసుకుంటే ఇది కూడా లేకుండా పైప్ లైన్ వాటర్ కార్మికులు పైప్ లైన్ వదలడం లేదు. వాళ్ళ కార్మికుల డిమాండ్ ఏమిటంటే మాకు తక్కువ జీతాలు ఇస్తున్నారు, జీతాలు పెంచండి అని చెప్పిన దానికి వాళ్ళను విధుల నుంచి తొలగించి 20 రోజులు కడప ప్రజలను అంధకారంలో ఉంచిన కమిషనర్ గారు ఈరోజు దానికి బాధ్యత వహించాలి. ఈరోజు 8 కోట్లు కూటమి నాయకులు తిన్నారా, ఇక్కడ ఉండే అధికారులు తిన్నారా కార్మికులకు తెలియజేయాలా. ఏ రోజు 8 కోట్లు తినడానికి మీకు ఉంది, కార్మికులను వాళ్ళకు జీతాలు పెంచి వాళ్ళను సరిగ్గా చూసుకునే బాధ్యత మీకు లేదు. 6 నిమిషంలో కరెంట్ అయితేనేమి, చెత్త కార్మికులు అయితేనేమి, పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు రోడ్ల మీద వాళ్ళు క్లీన్ చేస్తేనే నార్మల్ ప్రజలు సాదాసీదాగా తిరగలుగుతున్నారు. ఇలాంటి అనేకమైన అన్యాయమైన కార్యక్రమాలు చేయకుండా ఈ కమిషనర్ను బాధ్యత వహించి ఎవరైతే 8 కోట్లు తిన్నారో వాళ్ళను కక్కించి ఆ విధంగా క్షుణ్ణంగా పరిశీలించి 8 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈ కూటమి గవర్నమెంట్ మీద ఉంది. కడప నగరంలోని ప్రధాన సర్కిల్గా భావించే ఎన్టీఆర్ సర్కిల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ సిఐ సత్వరమే చర్యలు చేపట్టి స్పందించడంపై ఆయనతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని స్థానికులు తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్ సిఐ జావేద్ను వారు సర్కిల్లోనే ఘనంగా సత్కరించి మాట్లాడారు. గత కొంతకాలంగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రతినిత్యం ట్రాఫిక్ సమస్య ఉండేది. ఇందుకు కారణం ఆ సర్కిల్ పెద్దదిగా ప్రణాళికబద్ధంగా లేకపోవడమేనని తెలిపారు. అయితే దీనిపై పలుమార్లు విన్నవించగా సర్కిల్ను చిన్నది చేశారని, అయితే సమస్య మాత్రం అలాగే కొనసాగేదన్నారు. సర్కిల్ తొలగించిన ప్రాంతంలో కార్లను పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య మొదటికొచ్చిందన్నారు. ఈ విషయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డికి తెలియచేయగా ఆయన వెంటనే ట్రాఫిక్ సిఐ జావేద్ సహకారంతో పరిష్కారం చూపారన్నారు. సమస్యను పరిష్కరించినందుకోసం ట్రాఫిక్ సిఐ జావేద్తో పాటు ట్రాఫిక్ సిబ్బందికి, ముఖ్యంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిలకు నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు రషీద్తో పాటు ఇంకా దుకాణదారులు, ప్రజలు పాల్గొన్నారు. కడపలో మన ఎన్టీఆర్ సర్కిల్ అని చాలా పెద్దది, పొడుగా ఉన్నింది, ఆడ వరకు ఉన్నింది. ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉన్నింది. టర్నింగ్ తీసుకోవాలంటే కూడా బస్సులు, కార్లు చాలా యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కంప్లైంట్ పెట్టి రిక్వెస్ట్ లెటర్ పెట్టి కార్పొరేషన్కి చిన్నది చేపించినాం. అయినా కూడా ఇక్కడ కొంతమంది కార్ పార్కింగ్ అనుకొని కార్లు ఇక్కడ పెట్టేస్తున్నారు. ఒక 5, 6, 7 కార్లు ఆడ వరకు ఇంకా చాలా ప్రాబ్లం చేస్తున్నారు. ఈ దృష్టికి మన కడప ఎమ్మెల్యే గారికి మేము పోయి చెప్పినాము. వాసన్న గారు చెప్తే సిఎస్ఆర్ ట్రాఫిక్ సిఎస్ఆర్కి చెప్పినారు. సిఎస్ఆర్ కూడా వచ్చి మాకి పూర్తిగా సహకరించినారు. ఒక పర్మనెంట్ సొల్యూషన్, ట్రాఫిక్ నిలబడకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ మన
కడప ట్రాఫిక్ సిఐ జావీద్ సారు మాకి సహకరించి చాలా హెల్ప్ఫుల్గా చేసినారు. హ్యాట్సాప్ సార్కి. ఓకే సార్ జావీద్ సార్. ఓకే సార్ ఆడచ్చు కాడ. ఈరోజు వచ్చేసి మన కడపలో ఎన్టీఆర్ సర్కిల్లో వచ్చేసి ఎన్నో రోజులుగా వచ్చేసి ట్రాఫిక్ పాపం ఇక్కడ అసలు ట్రాఫిక్ చాలా స్టక్ అయిపోతా ఉంది. ఎందుకు అవుతాను ఈ విధంగా ఎందుకు అవుతుందంటే ఇక్కడ వచ్చిన హాస్పిటల్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరూ తెలియక ఇది పార్కింగ్ అనే ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ నుంచి దగ్గర ఒక 10 కార్లు అడ్డం పెట్టేసే వాళ్ళు. దీనికి వెంటబడి మేము చెప్పిన తర్వాత ఇక్కడ ఉండే షాప్ వాళ్ళందరూ వచ్చేసి సార్కు చెప్పడం జరిగింది. సార్ వెంటబడి రెస్పాండ్ అయిపోయి సిఏ జావీద్ సార్ గారు వచ్చేసి దీనికి పర్మనెంట్ సొల్యూషన్గా ఈరోజు వచ్చి నో పార్కింగ్ అని ఒక బోర్డు పెట్టేసి దీనికి సంబంధించి ఇక్కడ ఏం కావాలో దాని సమయం బార్గేట్ అని పెట్టేసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మామూలుగా మీరు చెప్పినా కూడా కొందరు పట్టించుకున్నట్టు పోతూ ఉంటారు. యాక్చువల్గా జావీద్ సార్ ఇంత వెంటనే రెస్పాండ్ అవుతారని మేము అనుకోలేదు. మాకు ఇక్కడ ఇప్పుడు షాపులకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రోజు మాకు డిస్టర్బెన్స్ రోజు చెప్పుకోవాలంటే ఒక 10 కార్లు వరుసగా నిలిపోతాయి. ఎవరంటే వాళ్ళు వచ్చేవాళ్ళు ఫైన్లు కూడా వాళ్ళు అన్యాయంగా ఊరికైనా వాళ్ళు కూడా ఫైన్లు పడేవాళ్ళు. ఊరికి బండి పెడతారు వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు వచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఎవరు బండి పెట్టకుండా వచ్చేసి దానికి కారణం అయితే మన జావీద్ సార్కి అయితే క్రెడిట్ ఇవ్వాలి. చాలా థ్యాంక్స్ జావీద్ గారు. ఆ ట్రాఫిక్ సిస్టమ్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ వెరీ సో మచ్. జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై వైసీపీ వాస్తవాలు మర్చి రాద్ధాంతం చేయడం తగదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మండిపడ్డారు. పులివెందులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందుల ప్రాంతంలో 1978 నుంచి వైఎస్ కుటుంబం ఓడిపోలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో రాజారెడ్డి, వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ, 2017లో ఎమ్మెల్సీగా వివేక, నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోలేదా అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం పులివెందులలో ఏ రోజైనా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు నిర్వహించారా తెలియచేయాలన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్ వేసే పరిస్థితి లేదని, గత ప్రభుత్వంతో పోలీసులను అడ్డం పెట్టుకుని ఎవరూ పోటీ చేయకుండా అడ్డుకున్నారన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ చేసిన అరాచకం అందరికీ తెలుసునని, దీనికి అహంకారానికి పులివెందులకు జరుగుతున్న ఎన్నికగా భావిస్తున్నామన్నారు. వైఎస్ కుటుంబం పులివెందుల ప్రజల విశ్వాసానికి విఘాతం కలిగించిందని, పులివెందులలో జగన్ను గెలిపిస్తే ప్రజలకు ఏం చేశారని వారు ప్రశ్నించారు. పులివెందులలో అభివృద్ధి పనులన్నీ పెండింగ్లో ఉన్నాయని, పులివెందులలో ప్రజాస్వామ్యం గురించి మీ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డిని అడగాలన్నారు. పులివెందుల వైసీపీ నాయకులు స్వేచ్ఛగా టీడీపీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైసీపీ ఓటమిని ఆ పార్టీ నేతలు ముందే ఒప్పుకుంటున్నారని, పోలీసుల పేరుతో ఓటమి అంగీకరిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. 30 కోట్లు 40 కోట్లు కోట్లాది రూపాయలు మీ దగ్గర చీమల పుట్టలు పగిలినట్టు డబ్బు కట్టలు ఎన్ని పగులుతూ ఉన్నాయి. పులివెందుల ప్రజలు విశ్వాసానికి మారుపేరు ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందని చెప్తున్నారు. నిజమే, విశ్వాసానికి మారుపేరే పులివెందుల ప్రజలు. ఆ ప్రజల విశ్వాసానికి మీరు విఘాతం కలిగించినారు. 2019-24 మధ్యకాలంలో నిన్ను మెచ్చి నచ్చి 90,000 మెజారిటీతో పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే పులివెందుల ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో చెప్పు. రాజమౌళి ప్రసాద్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. 2019 తర్వాత 24 మధ్య కాలంలో ఒక ఎకరాకైనా అదనంగా మీరు నీళ్ళు ఇచ్చినారా? ఎక్కడిచ్చినారో, ఏ ఎకరాకి ఇచ్చినారో, ఏ డిస్ట్రిబ్యూటర్ కింద ఇచ్చినారో, ఏ మైనర్ కింద ఇచ్చినారో తేల్చి చెప్పమని చెప్పు. 5 సంవత్సరాల ఒక లిఫ్ట్ను మీరు పూర్తి చేసినారా? గాలేరు నగరి నుంచి కాలేటివాకు అందరినీ ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. చక్రాయపేటకు ఒక లిఫ్ట్ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చక్రాయపేట మండలం సస్యశ్యామలం అవుతుంది. 5 సంవత్సరాలలో కాలేటివాగు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయినారు, దాని లిఫ్ట్ పూర్తి చేయలేకపోయినారు. ఈరోజు ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఎర్రబల్లి చెరువుకు మీరు చిత్రాంచి లిఫ్ట్ పెట్టారు. ఆ నుంచి అడిగి 200-206 కోట్లు గారి ఖర్చు కాదు. 5 సంవత్సరాల్లో మీరు ఎర్రబల్లి చెరువుకు నీళ్ళు లేకపోయినారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పటి నుంచి దానికి నీళ్ళు ఇస్తామని చెప్పి చిన్న పైప్ పెట్టినారు. ఎందుకని లిఫ్ట్లు టెండర్లు పిలిచినారు, పైపులు తోలినారు, దాంట్లో బిల్లులు కానీ చేసుకున్నారు. ఎందుకని నీళ్ళు లేకపోయినారు మీరు చెప్పాలా. తెలియకపోతే మీ అవినాష్ రెడ్డి గారిని అడుగు, లేకుంటే మీ తాబేదారులను అడిగి తెలుసుకో. ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామని చెప్తాను వైఎస్ఆర్ కుటుంబం. రా గ్రామాలలో చూపిస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు 4 సంవత్సరాల క్రితం ఈఏపీ కింద, పిఎంజిఎస్వై కింద, ఇతర పథకాల కింద రోడ్లు మంజూరు చేస్తే దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన రోడ్లకు టెండర్లు 4 సంవత్సరాల కింద పిలిస్తే ఈ రోజు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయే టయానికి 25% రోడ్లు కానీ పూర్తి చేయలే. మీరేమో దానిలో వచ్చి కమిషన్లు తీసుకున్నారు. 7%, 8%, 10%.
ఈరోజు కాంట్రాక్టర్లు పనులు చేయక ఊర్లో చేసి వెళ్ళిపోయినారు. ఈరోజు అనేక గ్రామాలలో ఊర్లలోకి పోవాలంటే రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అనేక పెండింగ్ ప్రాజెక్టులు పులివెందుల పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అనేక రకాలైన పెండింగ్లు ఈ రోజుకు ఉన్నాయి. కేవలం నిధుల స్వాహా కోసం, వాటికి వచ్చే కమిషన్ల కోసం నిధులను మంజూరు చేసినారు, టెండర్లు పిలిచినారు, మీకు కావాల్సిన డబ్బులు మీరు తీసుకున్నారు, ప్రజలను గాలి కదిలేయడం జరిగింది. ఇంకా చెప్తా ఉన్నా, మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేశామని చెప్పి 2005వ సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు లేరు, చనిపోయినారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. నువ్వు అంత స్థాయి లీడర్ కాదు. అప్పుడు అవినాష్ రెడ్డి గారు లేరు. ఇక్కడ ఏం జరిగింది? ఆ రోజు 26 వాళ్ళకు 26 మేము పోటీ చేస్తే మేము ఒక 9-10 కౌన్సిలర్లను గెలిచే పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలు ఎందుకు జరపలేకున్నారు? ఆ రోజు అర్ధరాత్రి పూట. ఈ రోజు మీ పార్టీలో ఉన్నాడు సతీష్ రెడ్డిని అడుగు. ఇప్పుడు వస్తాడు నీ దగ్గర, మీరంతా కలిసి ఇప్పుడు అచ్చబిల్లి ప్రచారానికి పోతున్నారు కదా, అడుగు సతీష్ రెడ్డిని ఏం జరిగిందో. దౌర్జన్యంగా సతీష్ రెడ్డి, నేను, నాగవర్ధన్ రెడ్డి ఇంట్లో ఆ రోజు ఉంటే అర్ధరాత్రి కూడా 12-1 గంట మధ్యలో ఆ రోజు సి రాజేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ 100 మంది మీ గుండాలందరినీ తీసుకొని పోలీసుల సహాయ సహకారాలతో వస్తే మేము ఆయన ఇంట్లో ఉంటే మా మీద రాళ్ల దాడులు చేసి మమ్మల్ని కిడ్నాప్ చేయాలని మీరు ప్రయత్నం చేయలేదా? బలవంతంగా ఆ రోజు తీసుకొని వచ్చి మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టలేదా? నన్ను సతీష్ రెడ్డిని నిజమో కాదో, లేకుంటే సతీష్ రెడ్డి దీనికి సమాధానం చెప్పమనండి. ఆ పార్టీ తరఫున వత్తాసు వలుకుతా మాట్లాడతాడు కదా. ప్రజాస్వామ్యం పడగలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి దేవుడు, రాజశేఖర రెడ్డి దేవుడు అని చెప్పండి సతీష్ రెడ్డిని అడుగు. ఈరోజు మీరిద్దరు కలిసి ప్రచారం చేస్తారు కదా, ఏం సతీష్ అన్నా నిజమా కాదని అడుగు. ఇంకా బలవంతంగా ఆ రోజు మా అభ్యర్థుల మీద వాళ్ళే డబ్బులు జోబులో పెట్టేది, డబ్బులు పంచుతారని చెప్పి స్టేషన్లో తీసుకొని వచ్చేసి ఇది ప్రజాస్వామ్యం అంటారా? నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతావా? మళ్ళీ దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల తర్వాత 2005వ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు వేల్పుల సింగిల్ విండో ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు జరిపించినారా? ఇదే సతీష్ రెడ్డి మేమంతా కదా కలిసిపోయింది. రాఘవరెడ్డి సోదరుడు ఆ రోజు పిఎస్సిఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్ మేము డైరెక్టర్ లేనిపోతే నామినేషన్ ఇచ్చి ఎలక్షన్ జరిపించాల్సింది. ఎవరికి ప్రజాభిప్రాయమో, ఎవరికి పిఎస్సిఎస్లో సభ్యులు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు గెలిచిందరు. అట్లాంటిది కాకుండా మేము ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీరు నామినేషన్లు వేస్తారని చెప్పి మా మీద దాడులు చేసి మమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తే పోలీసులు జరిపిన కాల్పులు 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే మా మీద హత్యాయత్నం కేసులు పెట్టింది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమా రాచమల్లి ప్రసాద్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఇంకా చెప్తా ఉన్నావు. ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం చెప్పు. నువ్వు పులివెందులో ప్రజాస్వామ్యం పరిడవిల్లిందే. వందల వేల ఉదాహరణలు చెప్తాం పులివెందుల ప్రజాస్వామ్యం గురించి, కడప జిల్లా ప్రజాస్వామ్యం గురించి, నీ ప్రొద్దుటూరు ప్రజాస్వామ్యం గురించి, రాజకీయం గురించి. ఈరోజు ఇంకా చెప్తాను, చిన్న లీడర్లకు 10,000 ఇచ్చేవారికి, లక్ష ఇచ్చేవారికి 10 లక్షలు 10 లక్షలు కోటికి ఇచ్చినారు. మేము ఇచ్చినామా? అంటే మీ పార్టీలో పనిచేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కాంక్షించి ఆ పార్టీలో చేరడము, లేకుంటే ఆ పార్టీ తరఫున పనిచేయడం. మీ పార్టీలో నచ్చక, మీ నిరంకుశ విధానాలు నచ్చక పార్టీ మారితే అమడమైనట్లా సూటిగా అడుగుతాను. 2009 ఎన్నికల్లో వరదరాజుల రెడ్డికి నీకు సరిపోక ఆ రోజు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ తరఫున లింగారెడ్డికి మద్దతుగా నువ్వు పనిచేసినావు. నందమూరి హరికృష్ణ గారు మీ ఇంటికి వచ్చి కండువా వేసినారు. తెలుగుదేశం పార్టీతో ఎంత డబ్బు తీసుకున్నావు, ఎంత అమ్మడమైనావు, ఎంత డబ్బు ఇచ్చారు నీకు చెప్పాలి. నిజంగా నువ్వు అమ్మడమైనావు ఆ రోజు చెప్పు. నువ్వు ఆ రోజు అమ్మడమైంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు అమ్మడమైనట్టు అనుకో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత అన్నాళ్ళంగా తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరినావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతగా అమ్మడమైనావు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా డబ్బు ఇచ్చినావు నువ్వు ఆ రోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై వైసీపీ వాస్తవాలు మరిచి రాద్ధాంతం చేయడం తగదు. వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం.
ఇచ్చిన హామీ మేరకు నగరంలో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు. రోడ్డు డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. కడప నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆందోళన కార్యక్రమంలో సిపిఎం, వైఎస్ఆర్ టీయూసీ నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.